మహారాష్ట్ర సీఎంపై సస్పెన్షన్ నేడే ప్రకటించే ఛాన్స్ ప్రమాణం సైతం. ఒకరికి సీఎం డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు. ఫడ్నవీస్కు అవకాశం ఇవ్వాలన్న బీజేపీ ఆర్ఎస్ఎస్. పవర్ షేరింగ్ యథావిధిగా కొనసాగించాలని షిండే సేన. జార్ఖండ్ సీఎంగా 28 హేమంత్ సోరెన్ ప్రమాణం. మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ పదవి కోసం ఫడ్నవీస్ షిండే మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. చర్చల అనంతరం నేడు బీజేపీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అజిత్ పవార్తో పాటు మరొకరు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి ఈరోజే చెప్పేటువంటి నేపథ్యం ఉంది. మహారాష్ట్ర ఎన్నికల జరగని నేపథ్యంలో అత్యధికంగా సీట్లు గెలిచినటువంటి మహారాష్ట్ర బీజేపీ మొత్తం కైవసం చేసుకుంది. అక్కడ కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఏదైతే హర్యానా సంబంధించిన నేపథ్యంలో హర్యానాలో కూడా బీజేపీ సొంతం చేసుకునే నేపథ్యం ఉంది. కానీ కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ అయితే పూర్తిగా విఫలమైపోయింది. ఎందువల్ల అయిపోయిందంటే కొన్ని 5 గ్యారెంటీలు, ఎక్కడైతే మహారాష్ట్రలో 5 గ్యారెంటీలు, తెలంగాణ 6 గ్యారెంటీలు, కర్ణాటకలో 6 గ్యారెంటీలు అనే అంశం మీద చాలా వరకు కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి 6 గ్యారెంటీల విషయంలో చాలా వరకు అయితే తెలిసిపోయిన నేపథ్యం ఉంది. అలానే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల విషయంలో ఏ విధంగా ఉంది అనేటువంటి నేపథ్యం ఉంది. అలానే మహారాష్ట్రకు సంబంధించి చాలా వరకు తెలుగు వాళ్ళకు సంబంధం ఉన్న నేపథ్యం. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు మహారాష్ట్రలో చాలామంది కూడా తెలుగు వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు కానీ 5 గ్యారెంటీల విషయంలో కానీ అక్కడ అమలయ్యేటువంటి సందర్భంలో కానీ వాళ్ళందరూ ఇక్కడ చూసుకున్న తర్వాత అక్కడ పూర్తిగా కాంగ్రెస్కు ఓటు వెయ్యదనేటువంటి నేపథ్యం ఉంది. దానివల్ల ఈ గ్యారెంటీల కుంపం ముంచిందని చెప్పొచ్చు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక్కడ విఫలమైందనేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్ర సీఎం ఎవరనేటువంటి కూడా ఈరోజే తేలబోతుంది. మహారాష్ట్ర సీఎం అనేది ఎవరనేది కూడా తేలిపోతుంది. ఒక సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ అయితే చేసేటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ అన్నీ ఉన్నా జాంతానాయి. ఇక చూడు ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫారం ఇస్తున్నారు. దానికి సంబంధించి పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ అన్నీ ఉన్నా కూడా ఏమి కాదన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇతర సర్టిఫికెట్ల జారీకి ఇదే పరిస్థితి. మధ్యవర్తులతో గిర్దివారపాలన సవాళ్ళు. ధృవపత్రాల వారీగా డబ్బులు పంపిణీ నిరాకరిస్తే వారాల తరబడి ముప్పు తిప్పలు. ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేక యువత ఇబ్బందులు. రాష్ట్రంలో వివిధ ధృవపత్రాల జారీకి రెవెన్యూ అధికారులు రేటు కడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తులు పెట్టి మరి వసూలు చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ల జారీలో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అన్ని అర్హతలు ఉన్నా డబ్బులు ఇవ్వని ధృవపత్రం జారీ చేయడం లేదని బాధితులు వాపోతున్నాయి. అదే సమయంలో అనర్వాళ్లకు సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాసులు ఇవ్వకుంటే ముప్పు తిప్పలే. సంక్షేమ పథకాలు విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులకు తహసీల్దార్ కార్యాలయంలో జారీ చేసేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. బీజేపీలో జోష్. మహారాష్ట్రలో విజయంతో కేడర్ల కొత్త ఉత్సవం. రాష్ట్రాల త్వరలో స్థానిక జిహెచ్ఎంసీ ఎలక్షన్ కలిసి వస్తుందని నాయకులు కార్యకర్తలు ధీమా. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎన్డీఏ కూటమి విజయం తెలంగాణ బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడిన కేడర్తో తాజా ఫలితాలు జోషి నింపాయి. రాష్ట్రాల శాసనసభ ఎలక్షన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై పలు రకాల కార్యక్రమాలతో ఒత్తిడి తేవాలని బీజేపీ భావించిన అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోయింది. నాయకులు కార్యకర్తలు ఓటమి నిరాశ అలుముకోవడంతో వారి నుంచి అనుకున్న స్థాయిలో సహకారం అందలేదని బీజేపీ నాయకుల అభిప్రాయం. తాజాగా మహారాష్ట్ర రిజల్ట్ కేడర్తో ఉత్సవం తీసుకోవడంతో వచ్చే స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ కలిసి వస్తుందని రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.